తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. అయోధ్య రామ మందిర కోశాధికారి అయినటువంటి స్వామి గోవిందదేవ్ గిరిజీ గారి శిష్యురాలు ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సో దీది వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ శిల్పా దీది గారు ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఆధ్యాత్మికంగా మనకున్న సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం దీది. నమస్కారం అండి. సో అక్క, మనకి పునర్జన్మ అనేది ఉంటుంది మనిషి చనిపోయిన తర్వాత అని అంటూ ఉంటారు కదా. నిజంగా ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోయినప్పుడు పునర్జన్మ అనేది మరి వాళ్ళ ఇంట్లోనే పుడతారా, లేదంటే వేరే వాళ్ళ ఇంట్లో పుట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకసారి తెలియజేస్తారా అసలు పునర్జన్మ అంటే ఏంటి అనేది? మన సనాతన ధర్మము అంటే ఖచ్చితంగా పునర్జన్మ అనేది ఉంటుంది. సనాతన ధర్మం నమ్మే వాళ్ళు ఇది ఖచ్చితంగా నమ్ముతారు. ఇలాంటి ఎన్నో పౌరాణిక కథలు కూడా మనకు ఉన్నాయి. అండ్ ఆధునికంగా కూడా చూస్తే చాలా మంది సైకియాట్రిస్ట్ కూడా మనకు చెప్తుంటారు. సడన్ గా ఏదో కేసు అనుకుంటారు, తీరా చూసేసరికి వాళ్ళ పాస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ గుర్తు రావడము. అలాంటి ఆర్టికల్స్ కూడా మనం ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ చూస్తున్నాము. కొంతమంది అక్కడేనేదో ఇప్పుడు సౌత్ ఇండియాలో పుట్టిన మనిషి నేను భోపాల్లో పుట్టానని చెప్పడము, అక్కడ తీసుకెళ్లడము, నిజంగా వెళ్తే అక్కడ తను ఇల్లు భార్య ఉన్నట్టు చెప్పడము, ఇలాంటివన్నీ మనం చాలా చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అదే ఇంట్లో పుడతారా ఒక మనిషి అంటే దానికి వాసన అంటే ఏంటిది? మన మనిషిలో ఉన్న కోరిక. ఐ కెన్ సే ఆ కోరిక ఉందనుకోండి, ఆ కొడుకు, భార్య, పిల్లలు, ఇల్లు, దేని మీదైనా తన డిజైర్ గనక అది ఆ ఎనర్జీ అని తను అట్రాక్షన్ పెట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా అక్కడే పుడతాడు. చనిపోయిన మనిషి కోరిక ఉంది, ప్రేమ ఉంది, ఇంకా అటాచ్మెంట్ ఉంది అంటే అక్కడే పుడతారు. ఇప్పుడు ప్రేమికులు అనుకోండి, ఒక మనిషిని ప్రేమించాడు అని సడన్ గా డెత్ అయిపోయింది. సో తన దగ్గరే పుడతారు ఏదో రకంగా. ఆ అటాచ్మెంట్ అనే దాని మీద నిర్భరం అంటే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనము ఒక ఉదాహరణ అంటే మహాభారతం గనక మనం చూస్తే, మహాభారతం హిస్టరీ అండి. సో మహాభారతం ఏమీ కల్పిత గ్రంథం కాదు. మొదట నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అందరూ మన స్క్రిప్చర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ మైథాలజీ అని ఇంగ్లీష్ లో అంటుంటారు. అన్ని కూడా ఇంగ్లీష్ లో తెలుసుకుంటేనే వీళ్ళకి జ్ఞానం అని అనిపిస్తుంటుంది మన ఆధునిక అందరికి. సో ఇట్ ఈస్ నాట్ మైథాలజీ. మైథాలజీ అంటే ఏంటిది? ఇంగ్లీష్ లో మనం తెలుగులో చెప్పాలి అంటే మిత్ అంటే అబద్ధాలు, లాజీ అంటే స్టడీ అన్నమాట. అంటే మనము అబద్ధాల యొక్క స్టడీ అని చెప్తున్నారు వాళ్ళు ఇంగ్లీష్ లో. మనం కూడా తెలిసి తెలియకుండా మన గ్రంథాలు అంటే మైథాలజీ అంటున్నాం, అంతే కదా. సో అబద్ధాలు అని మనం ఫస్ట్ మాటలోనే అనేస్తున్నాం మనం. కానీ తీరా చూస్తే అసలు ఇవి హిస్టరీ. అంటే రామాయణము, మహాభారతము హిస్టరీ అన్నమాట. మనకు జరిగినవి జరిగినట్టు మనకు రాశారు. కాబట్టి దాంట్లో నిజము అంటే కొన్ని స్టోరీస్ ఎలా ఉంటాయి అంటే, ఎందుకు ఇలా జరిగింది దాని మీద మనం విశ్లేషించుకుంటే ఇప్పుడు కూడా మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు అని చెప్తారన్నమాట. సో మహాభారతంలో శిఖండి అన్న ఒక పాత్ర ఉంటుంది. ఆ శిఖండి ఎవరు అంటే అంబా, అంబిక, అంబాలిక, ఇలా ముగ్గురిని భీష్ముడు ఏం చేస్తాడు అంటే, ఈ ముగ్గురిని వీళ్ళకి మ్యారేజ్ చేయాలి అనేసి ఇద్దరు కుమారులు ఉంటారన్నమాట తన తల్లికి. ఇద్దరిని వాళ్ళకి పెళ్లి చేయాలని తీసుకొస్తారు జబర్దస్తిగా అనమాట, కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. దాంట్లో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అంబా మాత్రం నేను చేసుకోను, నేను ఇంకో రాజుని ప్రేమించాను, నన్ను ఎలా తీసుకొచ్చారు, నేను ప్రేమించాను అంటే తల్లి అంటుంది, మరి ముందే చెప్పాల్సింది కదా. అంటే నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు, తీసుకొచ్చేసారు అంటే సరే నేను రెస్పెక్ట్ఫుల్ గా నేను అక్కడ డ్రాప్ చేస్తాను అని వదిలేస్తారు. అక్కడ తీసుకెళ్తే ఆ రాజు ఏమో, నువ్వు ఒకసారి వెళ్ళిపోయావు, తీసుకెళ్లారు, నేను నిన్ను స్వీకరించను. సో ప్రేమించిన వ్యక్తి స్వీకరించడం లేదు. ఎందుకు అంటే ఈ భీష్ముడు వల్ల. కాబట్టి ఆ కోపంతో నువ్వే నన్ను పెళ్లి చేసుకో. భీష్మాచార్య వ్రతం అనమాట, నేను పెళ్లి చేసుకోను అనేసి, బ్రహ్మచారి, ఆజీవన బ్రహ్మచారిగా ఉంటాను అని ఆయన ప్రామిస్ తీసుకున్నారు. సో ఎలాగా మరి అంటే, సరే నువ్వు చెప్తే, నేను చెప్తే వినవు కదా, నీ గురుగారి దగ్గరికి వెళ్తాను అని పరశురాముల దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చెప్తే పరశురాముడు అంటారు, మరి నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అని అడగకుండా, నీ తప్పే కదా, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో. ఆయన అంటారు, మీరు గురువు ఉండండి, కానీ గురువు ఉండనివ్వండి, నేను మీకు రెస్పెక్ట్ చేస్తాను, కానీ నా ప్రాణం అన్నది నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఎవరు చెప్పడం వల్ల కూడా నేను ఇది స్వీకరించలేను. నేను మా నాన్నగారి కోసం బ్రహ్మచర్య వ్రతం అనేది తీసుకున్నాను నేను. సో నేను ఇప్పుడు ఎలా నేను ఏదో రకంగా దీన్ని నేను అసలు బ్రేక్ చేయలేను, నేను చెయ్యను అంటారు. అప్పుడు వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది, పరశురాముడికి భీష్మాచార్యకి, అలాగనమాట. సో అప్పుడు తిను కోపంగా ఆయన గెలుస్తాడు అనమాట భీష్మాచార్య. అప్పుడు తిన మీద కసితో చనిపోతుంది, నేను మళ్ళీ పుడతాను నేను చంపడానికి అనేసి. సో తను నెక్స్ట్ బర్త్ లో శిఖండిగా పుడుతుంది, ద్రౌపది యొక్క తమ్ముడు అనమాట. తనకు ఎప్పుడూ ఉంటుంది, నాకు భీష్మాచార్య కనిపించాలి, నేను తను చంపాలి. సో తన హోల్ లైఫ్ ఒక్కటే థాట్, నేను తను చంపాలి.
సో ఎవరికి తెలియదు ఎందుకు అనేసి, బట్ తనకు మాత్రం తన పూర్వజన్మ గుర్తుంది. గుర్తుంది ఉంటుందా మరి అలాగా? కొంతమందికి ఉంటుంది, కొంతమంది మోస్ట్లీ ఉండదు. ఓన్లీ ఫ్యూ పీపుల్ చెప్తాం కదండి మనం ఇట్లాగా. అండ్ అంటారు చిన్న పిల్లలు 5 years దాకా కూడా గుర్తు రావడం అనేది ఛాన్స్ ఉంటుంది అంటారు. కొంతమందికి యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా స్మృతి అనేది గుర్తు రావడము ఇట్లాగా ఉంటుంది. అందరికి అనేది రాదు. సో ఈ పూర్వజన్మ వాసన అంటే కోరిక, ఒక ప్లేస్ మీద కోరిక, ఒక మనిషి మీద కోరిక అట్లా ఉండడం వల్ల సడన్ గా చనిపోతే మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే పుట్టడము, వాళ్ళ చుట్టూగా పుట్టడము అనేది జరుగుతుంది. అందుకోసం మనం అంటాం కదండి, ఎవరు ఒక మనిషిని కలిశారు, సడన్ గా మ్యారేజ్ అయిపోయింది, లేదంటే మనకు ఫ్యామిలీలో వచ్చాము అంటే అది అలాగ మామూలు జరగదనమాట. సో పూర్వజన్మ మన రుణానుబంధాలు ఉంటాయి కాబట్టి మనం ఒకరికి భార్యగా భర్తగా అవ్వడము, ఒకరికి పిల్లలుగా పుట్టడము అనేది పూర్వజన్మ అనేది ఉంటుంది. ఓకే. సో ఇదే కోరిక ఉంటే ఇదే ఫ్యామిలీలో పుడతారు. సో అయితే వేరే ఇళ్లలో అనేది జరగదు అని అంటారా? మరి వేరే ఇప్పుడు ఏం వాసనలు అంటే కోరిక లేదనుకోండి, అట్లాంటి మనిషి మళ్ళీ పుట్టాలి అంటే ఇంకెక్కడో దేవుడు తనకు జన్మను అనేది ఇస్తారు. బట్ మోస్ట్లీ మనం ఎక్కడ పుట్టినా కూడా మనకు వాళ్ళకి ఏదో పూర్వజన్మ రిలేషన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదే అంటారు. ఒక్కొక్కసారి భార్య భర్తలు కూడా లాస్ట్ ఇయర్ అంటే పోయిన జన్మలో ఉన్న భార్యకు కొడుకుగా కూడా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఏదో రకంగా వాళ్ళకి మనం టచ్ లో అనేది వస్తాము. ఇప్పుడు కొంతమంది సతాయించారు అనుకోండి, బాగా సతాయించారు అసలు పేరెంట్స్, అట్లాంటి వాళ్లకు వాళ్ళు మళ్ళీ కొడుకులాగా పుట్టి వేధించే వాళ్ళు ఉంటారు అన్నమాట. పిల్లలు కూడా ఎలా ఉంటారంటే ఆ పిల్లలు తాగుడు, ఏదో చెడు అలవాట్లకు బానిసలు అయ్యి, అప్పుడు ఎలా ఉంటుందంటే ఏం పాప కర్మ చేశానో వీడు నాకు పుట్టారు అంటారు. సో మీరేదో వాళ్ళకు తప్పుడు చేశారు ట్రీట్మెంట్ కాబట్టి వాళ్ళు మీకు ఈ జన్మలో మళ్ళీ పుట్టి ఏదో రకంగా పుట్టి మీకు హింసిస్తున్నారు. పేరెంట్స్ పిల్లలు కానివ్వండి, భార్య భర్తలు కానివ్వండి, ఏదో ఒకటి పూర్వజన్మ బంధనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో ఈ కర్మ అనేది కూడా పూర్వజన్మది మనకి జన్మలో వస్తుంది అని అంటూ ఉంటారు. అంతేనా? ఖచ్చితంగా ఉంటుందండి. సో మన మనిషి అంటే ఎలాగా అంటే ఒక మనిషి పుట్టాడు అంటే మనం పాపం పుణ్యం రెండు తీసుకొని వస్తాం. పోయిన ఎన్నో జన్మల్లో చేసిన పాపము పుణ్యము రెండు తీసుకొని వస్తాం కాబట్టి ఒక్కొక్కసారి మనం ఏం ప్లాన్ చేయకుండా కూడా ఏదో మంచి జరిగిపోతుంది మనకు. అవును. అప్పుడు మనం అడగము ఎందుకు నాకే మంచి ఎందుకు జరిగింది అని మనం అడగము, ఇప్పుడు క్వశ్చన్ చేయము. కానీ చెడు జరిగింది అనుకోండి నాకే ఎందుకు అని అడుగుతాం. సో రెండు గనక చూస్తే అన్ప్లాన్డ్ గా అయిపోతుంటాయి ఒక్కొక్కసారి. సడన్ గా నేను ఏం అనుకోలేదు కానీ ఒక మనిషి నా జీవితంలో వచ్చాడు, సడన్ గా లైఫ్ మారిపోయింది, చాలా బాగుంది. నేను అనుకోలేదు, సడన్ గా నాకు లాటరీ తాకింది, నేను రిచ్ అయిపోయాను, సడన్ గా బిజినెస్ లో నాకు ప్రాఫిట్ అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇలా మనం అంటుంటాం కదా. ఇవన్నీ కూడా పూర్వజన్మం అన్నమాట. సో దేవుడు అసలు ఏం చెయ్యరండి. మనం ఏం చేస్తాం అంటే దేవుడు చేస్తున్నాడు అనుకుంటాం. దేవుడు సాక్షిగా మాత్రం ఉంటాడు. మన జీవితంలో మనకు సుఖము దుఃఖము రెండు ఉన్నాయి అంటే దానికి కారణం మన కర్మలు మాత్రమే. మనం ఇహలోకంలో ఉన్న కర్మలు మనం చూస్తున్నాం. పుట్టినప్పటి నుంచి నేనైతే చెడు చేయలేదు కదా, నేనైతే మంచి చేశాను కదా, నేను చెడు చేశాను, మనకు తెలుసు మనం ఏం చేశాను, అంతే గుర్తుంటుంది. బట్ వాట్ ఎవర్ పాస్ట్ కర్మ అవన్నీ గుర్తు పెట్టుకొని దేవుడు మాత్రం మనకు న్యాయం చేస్తాడనమాట. ఓకే. సో మీరు చెయ్యని కర్మ ఏం మీకు రాదు. మనకు కృత ప్రణాశ అకృత అభ్యాగమ అని అంటారు. సో కృత ప్రణాశ అంటే ఏంటిది అంటే మీరు ఏదన్నా చేశారనుకోండి, మంచి కర్మ చేశారు, ఎవ్వరు చూడలేదు అనుకోవద్దు. పరమాత్మ ఆ శక్తి మనకు ఖచ్చితంగా చూస్తుంది, దానికి తగిన రివార్డ్ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది అని కృత ప్రణాశ అంటారు. మీరు చెడు పని చేశారనుకోండి, దానికి కూడా ఎవరు చూడలేదు కానీ మీరు చేశారు, మీరు ఇక్కడ ఉన్న క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు సేవ్ అవ్వచ్చు, ఏదో రకంగా డబ్బులు ఇచ్చో లేదంటే కెమెరాస్ బ్రేక్ చేసో ఏదో చేసి మనం సేవ్ అయిపోయాము. బట్ అది పరమాత్మ చూశాడు కదా, దానికి కూడా తగిన పనిష్మెంట్ దొరుకుతుంది. అకృత అభ్యాగమ అంటే ఏంటిది అంటే మీరు ఏమి చేయలేదు కానీ మీకు ఏదో పనిష్మెంట్ దొరికింది అన్నది ఖచ్చితంగా పాసిబుల్ కాదు. మీకు పనిష్మెంట్ దొరికింది అంటే ఈ జన్మలో చేయకున్నా ఏదో జన్మలో చేశారు కాబట్టే మీకు దొరికింది. సిమిలర్లీ మంచి చేశారు అంటే కూడా పూర్వజన్మలో ఏదో చేశారు మీరు కాబట్టి. ఓకే, ఈ జన్మది కాదు మనకి లెక్క అనేది, గత జన్మ అంతే పాపాలే. అండ్ దీనికి మనం పాజిటివ్ గా చూసామనుకోండి, మనము పునర్జన్మలో బిలీవ్ చేస్తే ఏమవుతుంది అని ఒకటి మనం తెలుసుకుంటే, ఇప్పుడు నేను పుట్టాను, నాకు ఎవరో చాలా కొంతమంది లైఫ్ ఉంటుంది కదండి, ఎవరో చాలా చెడు చేశారు, చాలా హింసించారు అంటే మనిషికి ఏమనిపిస్తుంది, మనం అనుకున్నాం అనుకోండి ఈ లైఫ్ ఒక్కటే ఉంది, నెక్స్ట్ లైఫ్ లేదు అంటే ఆలోచించండి, మన మనసులో కోరిక నాకు తను చెడు చేశాడు, తనకు పనిష్మెంట్ లేదా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో అప్పుడు మనకు ఆ శక్తి ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు రూపం బిలీవ్ చేయండి లేకుంటే చేయకండి, కానీ దేవుడు ఏమంటాడు అంటే నీకు తను చెడు చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో జన్మలో తన పనిష్మెంట్
దొరుకుతుంది, నేను ఇస్తాను తను అని చెప్తాడు కాబట్టి మనం ఆ ధైర్యంతో చనిపోవచ్చు. మనకు తెలుసు ఖచ్చితంగా పనిష్మెంట్ దొరుకుతుంది, మనం ఇవ్వకపోయినా భగవంతుడు ఇస్తాడు. అండ్ మంచి అనుకోండి, ఇప్పుడు నేను నాకు అసలు ఏం తెలియదండి, వృద్ధావస్థలో నేను అసలు భక్తి చేయడం ప్రారంభించాను, లాస్ట్ ఒక 1-2 months నుంచి భక్తి చేస్తున్నాను, మంచిగా ప్రవర్తిస్తున్నాను, సడన్ గా చనిపోయాను. మరి దానికి నెక్స్ట్ లైఫ్ ఏమన్నా ఉందా అంటే లేదు, ఇక్కడే అయిపోయింది అనుకున్నాం అనుకోండి, మనం చెయ్యము. కానీ మనకు ఒక మాట తెలుసు, ఎప్పుడు ప్రారంభించినా కూడా నెక్స్ట్ లైఫ్ అనేది మనకు ఖచ్చితంగా ఉంది. అలా ఆలోచించడం వల్ల మనము మంచి కర్మ చేయడానికి మనము ఒక ప్రేరణ దొరుకుతుంది. అండ్ చెడు కర్మ చెయ్యకూడదు, ఎందుకంటే వచ్చే జన్మలోనూ నేను సఫర్ అవ్వాలి అన్న భావన ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మనకు పునర్జన్మలో బిలీవ్ చేసేవాళ్ళు తప్పుడు పని నుంచి దూరం అయిపోతారు ఒకసారి అర్థమైతే. అండ్ మంచి పని ఎప్పటికీ చేస్తారు, ఎందుకంటే మనకు తెలుసు ఈ జన్మలో దొరకకుండా వచ్చే జన్మలో ఖచ్చితంగా నాకు రివార్డ్ దొరుకుతుంది. సో బిలీవింగ్ ఇన్ పునర్జన్మ విల్ ఆల్వేస్ హెల్ప్ అస్, మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే నిజంగా పునర్జన్మ ఉంటుందా లేదా అనేది అదొక అపోహలా అయిపోయింది. నిజానికి మన సనాతన ధర్మంలో కృతపూర్వమే అన్ని విషయాలు తెలియజేశారు, బట్ మనం తెలుసుకొని రియలైజ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సగం అయిపోయింది అనుకోవచ్చు. బట్ చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు మా సుమన్ టీవీ వీక్షకుల కోసం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.